హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పనీర్ మసాలా కర్రీ అండి. అది రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పనీర్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో పాలు ఇరిగిపోతే ఆ పాలతోటి నేను ఇంట్లోనే పనీర్ని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను తప్పకుండా వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇవైతే బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నానండి. టమాటోలు ఒక 5 టమాటోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఉప్పు, కారం, పసుపు అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ ఇవి బాగా కుక్ అయితే చాలు. కొద్దిగా వాటర్ వేసుకొని టమాటో ముక్కలు అనేవి పూర్తిగా చల్లగా ఆరిపోవాలి. ఎందుకంటే ఇది మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. టమాటాలు అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేవి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. పనీర్ మసాలా కర్రీ అంటే ఏవో మసాలాలు వేయడం, లేకపోతే చాలా జీడిపప్పులు కావాలి, లేకపోతే అవి ఇవి మసాలాలు బయట నుంచి తీసుకొచ్చి చేయాలేమో అని అనుకుంటారు. బట్ మనకి అలాంటి ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనం చేయాలి అనుకుంటే. సన్నగా తరిగిన ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగంత చెక్క, అలాగే ఒక 3-4 లవంగ మొగ్గలు వేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా టొమాటో గుజ్జుని రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ టొమాటో ప్యూరీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ మంచి టేస్ట్ వస్తుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, ప్లస్ చపాతీ, రోటీ, పుల్కా ఏదైనా అన్నిట్లోకి బాగా మంచి కాంబినేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. హెవీగా మసాలాలు కూడా ఏం వేయలేదు. ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, అలాగే ఒక్క 1 టేబుల్ స్పూన్ గరం మసాలా మాత్రమే వేసాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలి అనుకుంటే కనుక జీడిపప్పుల్ని కొద్దిగా రోస్ట్ చేసుకొని టమాటోతో పాటు పేస్ట్ లాగా చేసుకోవచ్చు. బట్ నేను జీడిపప్పులు అలాంటివి ఏమి యూజ్ చేయడం లేదు. నేను చెప్పింది ఏంటంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ప్రిపేర్ చేయాలి అనేది. అందువల్ల నేను ఏం వేయలేదు. జస్ట్ టొమాటోలు, ఆనియన్, మిర్చితోనే చేశాను. ఇదైతే టేస్ట్ అయితే బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ కర్రీ అనేది బాగా కుక్ అయిన తర్వాత, అంటే ఆయిల్ అనేది పైకి తేలింది అనుకుంటే కనుక కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే. నేను పనీర్ ముక్కల్ని ఇప్పుడు వేసాను. ఇది ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బెస్ట్ కాంబినేషన్ కర్రీ అనమాట. చూసారు కదండి ఇవాల్టి వీడియో పనీర్ మసాలా కర్రీ ఇంట్లో ఎలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఇవాల్టి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.